అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. ఫరిహల్ ముఖల్లఫూన బిమక్అదిహిం ఖిలాఫ రసూలిల్లాహి وكرهوا أن يجاهدوا بأموالهم وأنفسهم في سبيل الله وقالوا لا تنفروا في الحر قل نار جهنم أشد حرا لو كانوا يفقهون. తబూక్ దండయాత్రకు పోకుండా వెనుక ఆగిపోయిన వారు తాము అల్లాహ్ సందేశహరుని వెంట వెళ్లటాన్ని నిరోధించి తమ ఇండ్లలో కూర్చుండినందుకు సంతోషపడ్డారు. మరియు వారు తమ ధన సంపత్తులతో మరియు తమ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడటాన్ని అసహ్యించుకున్నారు. మరియు వారు ఇతరులతో ఈ తీవ్రమైన వేడిలో వెళ్ళకండి అని అన్నారు. వారితో అను, భగభగమండే నరకాగ్ని దీనికంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. అది వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది. فَلْيَضْحَكُوا قَلِيلًا وَلْيَبْكُوا كَثِيرًا جَزَاءً بِمَا كَانُوا يَكْسِبُونَ. కావున ఇప్పుడు వారిని కొంత నవ్వనివ్వు, మరియు వారి కర్మలకు ప్రతిఫలంగా మున్ముందు వారికి ఎంతో ఏడవవలసి ఉంది. فَإِنْ رَجَعَكَ اللَّهُ إِلَى طَائِفَةٍ مِّنْهُمْ فَاسْتَأْذَنُوكَ لِلْخُرُوجِ فَقُل لَّن تَخْرُجُوا مَعِيَ أَبَدًا وَلَن تُقَاتِلُوا مَعِيَ عَدُوًّا إِنَّكُمْ رَضِيتُم بِالْقُعُودِ أَوَّلَ مَرَّةٍ فَاقْعُدُوا مَعَ الْخَالِفِينَ. కావున ఓ ప్రవక్త, ఒకవేళ అల్లాహ్ నిన్ను తిరిగి వారి కపట విశ్వాసులలో ఒక వర్గం వారి వద్దకు తీసుకొని పోతే, మరియు వారు నిన్ను మరొక దండయాత్రకు పోవటానికి అనుమతి అడిగితే వారితో అను, మీరు నాతో ఏమాత్రం బయలుదేరవద్దు, మరియు నా పక్షమున శత్రువులతో పోరాడనూ వద్దు. వాస్తవానికి మీరు మొదట కూర్చొని ఉండటానికి ఇష్టపడ్డారు, కాబట్టి మీరు వెనుక ఉండిపోయిన వారితో ఇండ్లలోనే కూర్చొని ఉండండి.